ఆదికాండము 3వ అధ్యాయములో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమిటి, దేవుని యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసి తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు లా గివర్, మారల్ అథారిటీ కలిగిన దేవుడుగా మనం చూస్తాం. శాసనకర్త లేదా శాసనదాత, శాసనాలు చేయువాడు అనేది మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండం 2వ అధ్యాయం 16-17లోనే మనము ఆ విషయం గమనిస్తాం. ఆయన అంటాడు, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఒక లా, ఒక ఆజ్ఞ, ఒక చట్టం చేస్తున్నాడు అక్కడ దేవుడు. దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని పండు తిన్న తర్వాత దేవుడు మళ్ళీ అక్కడ మెన్షన్ చేయడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన అంటాడు, చూడండి 11వ వచనం చూడండి, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను అనే మాట చూస్తాం కదా. అలాగే అవ్వ కూడా చెప్తుంది ఆ మాట. 3వ అధ్యాయంలో సర్పము వచ్చి అక్కడ దేవుడు అవ్వతో ప్రశ్న వేస్తాడు. ఏమనంటే, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగినప్పుడు, అప్పుడు ఆ స్త్రీ అవ్వమ్మ ఏం చెప్తుందంటే, మేము తినవచ్చు, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, మధ్యనున్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు నీకు జీవితాన్ని, నీకు జీవాన్ని ఇచ్చేవాడు, నీకు జీవితాన్ని స్థాపించేవాడు, నీ జీవితాన్ని రూపకల్పన చేసేవాడు మాత్రమే కాదు, నీ జీవితంలో దేవుడు శాసనాలు, ఆజ్ఞలు కూడా జారీ చేసేవాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని కూడా దేవుడు ఆజ్ఞలు జారీ చేసేవాడు. ఎందుకంటే ఆయనకు అథారిటీ ఉంది, అధికారం ఉంది కాబట్టి ఇస్తాడు. ఎందుకంటే ఆయనే నీ జీవితానికి ఓనర్. నీ జీవితానికి ఓనరు నువ్వు కాదు, నీ దేవుడు అని మనము నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలా మంది మానవాళిలో కోరుకునేది ఏంటంటే, అన్నీ ఇవ్వాలా, జీవితం ఇవ్వాలా, జీవితాన్ని ఎక్కడ స్థాపించాలా, రూపకల్పన చేయాలా, డిజైన్ చేయాలా, అన్ని చేయాలని కోరుకుంటారు. కానీ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని మాత్రం చెప్పకూడదు అని కోరుకుంటారు కదా. మానవుని యొక్క నైజం అది. కానీ దేవుని తత్వం అది కాదు. దేవుడు నీ జీవితాన్ని స్థిరపరిచేవాడే కాదు, స్థాపించేవాడే కాదు, రూపకల్పన చేసేవాడే కాదు, నీకు ఆజ్ఞలను ఇచ్చేవాడు, శాసనములను నీకు నియమించేవాడు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి, అంగీకరించాలి. ఆనందంగా స్వీకరించిన భక్తుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాడు. ఆయన ఎవరో తెలుసా? దావీదు భక్తుడు. 119వ కీర్తనలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి, శాసనాలను బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి ఎంత కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తాడో, ఎంత ఆనందిస్తాడో. దేవుని బిడ్డలారా, చూడండి ఆజ్ఞల గురించి 119వ కీర్తన 2వ, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు అనే మాట మనం చూస్తున్నాం. శాసనాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 15వ వచనం మనం చూస్తే 14 చూడండి, సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను, నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక యుందును అని మాట్లాడుతున్నాడు.
సంతోషిస్తా ఉన్నాడు ఆయన. దేవుడు శాసనాలు ఇచ్చినందుకు, దేవుని ఆజ్ఞలను బట్టి సంతోషిస్తున్నాడు. దేవుని శాసనము, ఆ ఆజ్ఞ, అవి నా జీవితాన్ని ఒక డిసిప్లిన్లో ఉంచుతాయి, నా జీవితాన్ని బాగు చేస్తాయి. ఆ ఆజ్ఞల ద్వారా నా జీవితం ఎంతో క్రమపరచబడుతుంది. ఎన్నో మేలులు ఉన్నాయి ఆ ఆజ్ఞల ద్వారా, ఎంతో జ్ఞానం వస్తుంది. ఈ రీతిగా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు అని దాని గురించి తెలుసుకొని దాన్ని బట్టి సంతోషించే వారంగా ఉండాలి. మనం ఆనందించే వారంగా ఉండాలి. బైబిల్ను బట్టి, వాక్యాన్ని బట్టి, ఆజ్ఞలను బట్టి, శాసనములను బట్టి, దేవుని మార్గములను బట్టి మనం ఆనందించి సంతోషించే వారముగా, సంతోషించే భక్తులుగా మనము జీవించాలి. అది నెంబర్ 1. దేవుడు మన జీవితంలో లా గివర్, శాసనకర్త, శాసనాలను ఇచ్చేవాడు అనేది మనం తెలుసుకుంటున్నాం. తర్వాత రెండవదిగా మనం ఈ 3వ అధ్యాయంలో తెలుసుకునేది ఏంటంటే, చూడండి దయచేసి, రెండవదిగా ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 9వ వచనం. ఆ 9వ వచనం వచ్చే లోపుగా అక్కడ హవ్వ, ఆదాము పండ్లు తినేస్తారు. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఆయన అతిక్రమించేస్తారు. అతిక్రమించిన తర్వాత ఇక్కడ దేవుడు, చూడండి 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. దేవుడే ఇనిషియేట్ తీసుకొని, ఆయనే ముందుకొచ్చి, ఆయనే వెతుకుతూ ఆదామును అడుగుతున్నాడు, వేర్ ఆర్ యు? God takes the first step toward fallen humans. He initiates contact. ఆయనే వారిని కాంటాక్ట్ చేస్తా ఉన్నాడు. ఆదాము చేయలేదు కాంటాక్ట్, ముందుకు రాలేదు. దేవుడే ముందుకు వస్తున్నాడు. ఇనిషియేటర్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇనిషియేటర్ అంటే ఆయన ప్రథమ యత్నము చేసేవాడు, ప్రారంభించేవాడు. సీకర్ అంటే వెదికేవాడు. మనము పడిపోయినప్పుడు, మన పడిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని వెతుకుతూ వచ్చేవాడు సీకర్. రెండవదిగా ఆయన ఇనిషియేటర్, ఆయనే మాట కలిపేవాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనకి ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి. ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట ఒక వాక్యం ఉంది. ఏంటి? మొదట ఆయనే మనలను ప్రేమించాడు. మనం ప్రేమించలేదు ఆయన, మొదట ఆయనే మనల్ని మొదట ప్రేమించినట్లుగా ఉంది. అదే దాన్ని ఏమంటామంటే ఇనిషియేటర్. నన్ను ప్రేమించలేదు కదా వాళ్ళని నేను ఎందుకు ప్రేమించాలా అనుకునేవాడు కాదు. మనం జనరల్గా ఏం చేస్తాం, ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, వాళ్ళే రావాలా అని మనం ఆగిపోతాం. కానీ దేవుడే ముందు ఒక అడుగు వేస్తాడు, ఇనిషియేట్ తీసుకుంటాడు. ఇనిషియేటర్, ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆయన మనలను ప్రేమించినట్లుగా మొదట మనం చూస్తాం. తర్వాత ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనం వెతకలేదు, ఆయనే మనలను వెతుక్కుంటూ వచ్చాడు. ఇనిషియేటర్ అంటారు దాన్ని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డ, నిన్ను దేవుడు వెతికాడా లేదా? ఎన్నిసార్లు వెతికాడు? నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము వల్లగా నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయి, ఇక దేవునితో మాట్లాడకుండా, దేవునికి కనబడకుండా, దేవుని సన్నిధిలో కనబడకుండా నువ్వు దాక్కొని ఉన్నప్పుడు అనేక సార్లు, అనేక విధాలుగా దేవుడు ప్రేమతో ఆయనే వచ్చి, మారు మనస్సు నువ్వు పొందకపోయినా, ముందు నువ్వే వచ్చి పొందకపోయినా, మారు మనస్సు పొందేటట్లుగా, పశ్చాత్తాపడేటట్లుగా, ఆయన వైపు తిరిగేటట్లుగా ఎన్ని ప్రయత్నాలు చేశాడు దేవుడు. అందుకే దేవుడిని ఏమంటున్నాం అంటే ఇనిషియేటర్, సీకర్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత మరొక విషయం నేర్చుకుంటాం. 3వది ఏంటంటే, మనం నేర్చుకునేది ఈ 3వ అధ్యాయం ద్వారా 11వ వచనం నుండి 13వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఆదామును ప్రశ్నిస్తా ఉన్నాడు. తర్వాత అవ్వను ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము ఏమని ప్రశ్నిస్తాడంటే, నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. తర్వాత 11వ వచనంలో, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు?
నేను తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని క్వశ్చన్ చేస్తున్నాడు, ఇంటరోగేట్ చేస్తా ఉన్నాడు, ఎగ్జామిన్ చేస్తా ఉన్నాడు వాళ్ళను. గాడ్ ఆస్క్స్ క్వశ్చన్స్ టు ఎక్స్పోజ్ గిల్ట్ అండ్ ఎస్టాబ్లిష్ రెస్పాన్సిబిలిటీ, ఫంక్షనింగ్ లైక్ ఎ కోర్ట్ రూమ్ ఎంక్వైరీ. ఏమైనా దేవుని బిడ్డలారా, ఒక కోర్టులో ప్రశ్నలు వేసినట్లుగా దేవుడు ప్రశ్నించే న్యాయాధికారి అని ఇక్కడ మనము దీన్ని బట్టి తెలుసుకుంటాం. ఇంటరోగేటర్, జుడిషియల్ ఎగ్జామినర్ అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆదికాండం 3వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనాలను మనం చదవటం ద్వారా ఏం నేర్చుకుంటున్నామా? దేవుడు ప్రశ్నించే న్యాయాధికారి, జుడిషియల్ ఎగ్జామినర్, ఇంటరోగేటర్ అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. నీ జీవితంలో నువ్వు ఏదైనా మారు మనసు పొందకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవుని శాసనాలను అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా దేవుడు క్వశ్చన్ చేస్తాడు. ఎందుకు ఇలా చేసావు అని క్వశ్చన్ చేస్తాడు. దేవుడు ప్రశ్నించే దేవుడు. గుర్తుపెట్టుకో, దేవుడు చూసి చూడనట్లు వదిలేస్తాడులే అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఇక్కడ వారి పాపాన్ని బయటికి తీస్తున్నాడు క్వశ్చన్స్ వేసి కదా. వారి అతిక్రమాన్ని దేవుడు బహిర్గతం చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నీ బాధ్యత ఏమిటి, నువ్వు ఎలా ప్రవర్తించావు, ఎందుకు ప్రవర్తించావు, ఏమిటి అనే ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవుని శాసనాలను మనం అతిక్రమించినప్పుడు ఈ క్వశ్చన్స్ ప్రశ్నిస్తాడు, ఎక్స్పోజ్ చేస్తాడు. నువ్వు ఎంత దాచిపెట్టినా దాగదు అది. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పశ్చాత్తాపడాలి, దాని విషయమై దేవుని వైపు తిరగాలి. అంతవరకు దేవుడు నేను ఇంటరాగేట్ చేస్తానంటాడు. ఎందుకు ఇంటరాగేట్ చేస్తాడు ఆయన అంటే, మనం చాలాసార్లు నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది కరెక్టే, ఇదేం పెద్ద తప్పు, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు అట్లా లేరా, వీళ్ళు ఇట్లా లేరా అని మనం కప్పిపుచ్చుకుంటా ఉంటాం. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని నిరూపించడానికి ప్రశ్నిస్తాడు. ఇది ఆజ్ఞాతిక్రమము, ఇది నా శాసనాన్ని నువ్వు అతిక్రమించావు, ఇలాగా ఇది నువ్వు, నీ అతిక్రమం ఇది, నీ పాపం ఇది అని మనకు నిరూపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. అలా నిరూపించినప్పుడే కదా మనం పశ్చాత్తాపడేది. దేవుని బిడ్డలారా, దట్స్ వై దేవుడు ఇంటరాగేటర్, జుడిషియల్ ఎగ్జామినర్ అనేది ఒక కోర్ట్ రూమ్ లో ఏ విధంగా ఎంక్వైరీ జరుగుతుందో, అలా క్వశ్చనింగ్ జరుగుతుందో, అలా క్వశ్చన్ చేసే దేవుడు మన దేవుడు అనేది ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ఏం చేశాడు? జడ్జిమెంట్స్ ఇచ్చాడు కదా, తీర్పులు ఇచ్చాడు. ఎవరెవరికి తీర్పులు ఇచ్చాడు? సర్పానికి ఇచ్చాడు, అవ్వకి ఇచ్చాడు, ఆ తర్వాత ఆదాంకి ఇచ్చాడు. ఈచ్ కాన్సిక్వెన్స్ ఈజ్ స్పెసిఫిక్, మెజర్డ్ అండ్ ఇంటెన్షనల్. జడ్జిమెంట్స్ ఆర్ డెలివర్డ్. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం తెలుసుకుంటున్నాం దీన్ని బట్టి అంటే, గాడ్ ఈజ్ ఎ జడ్జ్, ఆయన న్యాయాధిపతి. ఆయన ప్రశ్నిస్తాడు, మన యొక్క పాపమును బహిర్గతం చేస్తాడు, ఎస్టాబ్లిష్ చేస్తాడు. మనం ఎలా ఉండాల్సింది, మనం ఎలా ఉండలేకపోయాం అనేది నిరూపించిన తర్వాత మనము మారు మనసు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగకపోతే, ఒప్పుకోకపోతే దేవుడు జడ్జిమెంట్స్, తీర్పును విడుదల చేస్తాడు, జడ్జి చేస్తాడు మనల్ని అనేది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. చేసినాడుగా లేదా? తర్వాత ఇంకా మనం ఏం చూసినామంటే శాపమును విధించేవాడు అనేది కూడా మనం చూస్తాను. 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. 5వది మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ శాపము విధించేవాడు. 3వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అనే శాపం
అక్కడ సర్పమునకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగచేసాను. ఇది ఇంకా సర్పంతోనే మాట్లాడుతున్నాను. ఇక్కడ స్త్రీ గురించి 16వ వచనంలో మాట్లాడుతున్నాను చూడండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆ తర్వాత ఆదాము దగ్గరికి వస్తే 17వ వచనం, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములను నీవు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అనే మాట మనము చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు శపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హ్యూమన్స్ ఆర్ జడ్జ్డ్. దేవుడు మనుషులను ఆయన తీర్పులు తీరుస్తున్నాడు. కానీ సర్పమునకు విధించినట్లుగా శాపములు తీసుకురావట్లేదు. అక్కడ సర్పెంట్ డైరెక్ట్ గా శపించబడేది. కానీ మనిషి విషయంలో మాత్రం మనిషిని శపించకుండా డైరెక్ట్ గా నేలను శపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ ఆదామును డైరెక్ట్ గా శపించకుండా నేలను శపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏదైతే ఏముంది, ఇండైరెక్ట్ గా శాపం అనేది తగులుతా ఉంది. అక్కడ డైరెక్ట్ గా సర్పానికి శాపం తగిలింది, ఇండైరెక్ట్ గా ఆదాముకు శాపం తగులుతా ఉంది. కాబట్టి గుర్తు పెట్టుకుందాం, దేవుడు మనల్ని వెతికినప్పుడు మనము దేవుని వైపు తిరగాలి. దేవుడు మనల్ని ఇంటరాగేట్ చేసినప్పుడు, ప్రశ్నించినప్పుడు మనం దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తాపడాలి. ఓకేనా? అవి ఏవి మనం చేయకపోతే, మారు మనసు పొందేనో తిరగపోతే ఖచ్చితంగా మరి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో దేవుని తీర్పులు దేవుడు డెలివర్ చేస్తాడు. శాపములు మరి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మన మీదకి రావడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు ఆయన కర్సర్ అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. శాపము విధించేవాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పాపాన్ని అంత ఈజీగా తీసుకునేవాడు కాదు ఆయన. మనం అనుకున్నంత ఈజీగా తీసుకోడు. టేక్ ఇట్ ఈజీ పాలసీ కాదు ఆయనది. దేవుని బిడ్డలారా, తర్వాత దేవుడు ఏమై ఉన్నాడు అనేది చూద్దాం. 6వ విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడంటే 3వ అధ్యాయము 21వ వచనం. 3వ అధ్యాయం ఆదికాండం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. God who covers disgrace, shame. దేవుని బిడ్డలారా, అంటే అవమానమును కప్పివేసే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వారు మరి దిగంబరులై ఉన్నారు. వారి అవమానం, వారు ఏమో ఆకులతో వారు కప్పుకున్నారు. దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఆకులతో కాదు, ఆ చర్మముతో ఒక జంతువును అక్కడ చంపి దాని చర్మాన్ని తీసి వారికి బట్టలను తొడిగించినట్లుగా మనం చూస్తాం. గాడ్ మేక్స్ గార్మెంట్స్ ఆఫ్ స్కిన్ రీప్లేసింగ్ ఇన్అడిక్వేట్ హ్యూమన్ కవరింగ్స్. అక్కడ డెత్ అనేది మనం చూస్తా ఉన్నాం. ఒక జంతువు యొక్క మరణం అనేది మనం అక్కడ చూస్తున్నాం. ఆ మరణము ద్వారా వారికి ప్రొవిజన్, వస్త్రములు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కవరింగ్ అనేది జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారి అవమానము కప్పబడడం అనేది చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు యొక్క మరణము, ఆయన మరి పునరుద్ధానము, ఆయన మరణాన్ని మనము నమ్మి విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన పునరుద్ధానం నమ్మి విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్షణ కార్యం నమ్మి విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనే మనకు వస్త్రం అయ్యాడు. మన యొక్క పాపం వలన వచ్చినటువంటి డిస్గ్రేస్, షేమ్ను కప్పివేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవమానమును కప్పివేసి దేవుడు అనేది ఇక్కడ మనము చూస్తాను. తర్వాత చివరిగా మనం ఈ అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే 3వ అధ్యాయం 23, 24, 7వది ఇది. దేవుడు ఏమై ఉన్నాడు 3వ అధ్యాయంలో అనేది చూస్తాం. 7 విషయాలు. 7వ విషయం 23, 24 చివరిది. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడును దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశాను.
తర్వాత పంపివేశాడు. 24, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టాను. జీవవృక్షం ఉంది అక్కడ ఏదైనా తోటలో, ట్రీ ఆఫ్ లైఫ్. ఆ జీవవృక్షం ఇప్పుడు తిన్నాడు అనుకో, ఆయన పాపము చేశాడు. అలాగే పాపముతోనే ఉంటాడు ఆయన చిరకాలము, నిత్యము అలాగే పాపిగానే జీవిస్తాడు. అందుకే ఏం చేశాడంటే అక్కడ బౌండరీని పెట్టాడు, ఒక సరిహద్దును ఆయన అమలు చేశాడు కదా. ఆ జీవవృక్షంను తినకుండా కెరూబులను తూర్పు దిక్కున ఉంచినట్లుగా ఆ జీవవృక్షం మార్గమున కాయడానికి అక్కడ కెరూబులు అటు ఇటు తిరుగుచు ఖడ్గజ్వాలను నిలబెట్టారు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఏమై ఉన్నాడంటే బౌండరీ ఎన్ఫోర్సర్, సరిహద్దులు అమలు చేసేవాడు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు దేవుడు మన కోసమే నియమించింటాడు, కానీ ఆశీర్వాదాలు మనం పొందకుండా ఎంత ప్రయత్నం చేసినా మనకు దక్కవు. ఎందుకు దక్కవు మనకు అంటే అది మనం పొందకుండా అక్కడ సరిహద్దును గీసింటాడు దేవుడు, బౌండరీ వేసింటాడు అక్కడ. ఇక్కడ జీవవృక్షం వాళ్ళు తినటం ద్వారా వాళ్ళకు మేలా కీడా చెప్పండి? అలాగే పాపిగానే ఉండిపోతాడు ఆదాము అవ్వలిద్దరు. కాబట్టి అది వారు టచ్ చేయకుండా, దాని దగ్గరికి వెళ్ళకుండా అక్కడ ఒక బౌండరీ వేసాడు, ఒక సరిహద్దుని ఎంచాడు. దేవుని కాపలా పెట్టాడు. మన జీవితంలో కూడా కొన్ని కార్యాలలో మనము పాలు పొందకుండా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. ఉదాహరణకు గమనించినట్లయితే అందరినీ దేవుడు సేవకులుగా ఎంచుకోడు, కొందరిని మాత్రమే ఎంచుకుంటాడు. ఎందుకు? అందరినీ బోధకులుగా ఎంచుకోడు, కొందరిని మాత్రమే ఎంచుకుంటాడు. బోధకులుగా ఉండడం అనేది, సేవకులుగా ఉండడం అనేది ఆశీర్వాదమే. నేను ఇది ట్రీ ఆఫ్ లైఫ్ తో పోల్చడం లేదు, జీవవృక్షంతో. మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. కొన్ని దేవుడు చేయనీయుడు మన మానవులు, అదే ఆశీర్వాదమైనా కూడా, అది చేయాలని దేవుని ఉద్దేశమైనా కూడా ఆ యొక్క మానవుడు లేదా ఆ యొక్క విశ్వాసి ఉన్నటువంటి పాపపు స్థితిని బట్టి అది చేస్తే అతనికి ఇంకా కీడు జరుగుతుంది. ఎందుకంటే యాకోబు 3:1 అంటాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కావద్దు అంటాడు. చూసారా? ఎందుకు? నాలుక విషయంలో కంట్రోల్ లేనటువంటి వారిని బోధకులు నేను బోధకుల్ని అవుతాను అని చెప్పి వాళ్ళు బోధకులు అయ్యారనుకో, భయంకరమైనటువంటి కఠినమైన తీర్పు పొందుతారు వాళ్ళు. దానివల్ల అది కీడే జరుగుతుంది అతనికి. కాబట్టి దాని జోలికి పోనివ్వడు, దాని దరిదాపులోనికి రానివ్వడు. ఉదాహరణ చెప్పాను నేను మీకు, దేవుని బిడ్డలారా. అది పరీక్షించుకోవాలి మనం. ఎందుకు నా జీవితంలో ఇది నేను పొందుకోలేకపోయానే, ఎందుకు నేను ఇది పొందలేదే నేను అని పరీక్షించుకోవాలి. నా మేలు కోసమే దేవుడు నాకు ఇవ్వలేదని మనము అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడం ద్వారా మనము ఏదైనా మేలు పొందకుండా కీడును మరి ఎక్కువగా పొందుకుంటామనేది, అలాంటి స్థితి మన జీవితంలో పాపపు స్థితి ఉంటే ముందు దాన్ని తీసేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనకు ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, చాప్టర్ 3 ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసాం. నంబర్ 1 లా గివర్, శాసనదాత, శాసనకర్త. నంబర్ 2 సీకర్, ఇనిషియేటర్, ప్రారంభించేవాడు, ప్రథమ యత్నం చేసేవాడు, ప్రేమించడంలో, వెతకడంలో, మనల్ని మారు మనసు పొందేటట్లు చేయటంలో. తర్వాత 3వది ఇంటరాగేటర్, జ్యుడిషియల్ ఎగ్జామినర్, ప్రశ్నించే న్యాయాధికారి అని చూసాం. 4వది జడ్జిమెంట్లు పాస్ చేస్తాడు, ఆర్డర్ చేస్తాడు, న్యాయాధిపతి అని చూసాం. తర్వాత కర్సర్ అని చూసాం, శాపము విధించేవాడు అని చూసాం. తర్వాత 6వది ఏం చూసామంటే కవర్స్ డిస్గ్రేస్ ఆర్ షేమ్, అంటే అవమానమును కప్పివేసే దేవుడు అని మనం చూసాం. 7వదిగా బౌండరీ ఎన్ఫోర్సర్, సరిహద్దులు అమలు చేసేవాడు అనేది చూసాం. మరి
దేవునికి ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన ఈ లక్షణాలను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. ప్రతిరోజు కూడా మనం ప్రార్థనలో దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే, ప్రభువా నీవిచ్చిన పరిశుద్ధ గ్రంథమును బట్టి, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న శాసనాలు, ఆజ్ఞలు, నీ మార్గములన్నిటిని బట్టి నీకు స్తోత్రము అని దేవుని స్తుతించాలి. అలాగే రెండవదిగా, నన్ను వెదికే దేవుడవు, మొదటగా నీవే ఇనిషియేటర్గా ఉండి ప్రేమించే దేవుడవు అని దేవుణ్ణి మనము స్తుతించాలి. నీకు వందనాలు అని. తర్వాత నన్ను ప్రశ్నించే దేవుడవు, నీకు వందనాలు. ఇంటరాగేటర్, నువ్వు ప్రశ్నించే న్యాయాధికారివి, నీకు వందనాలు అని చెప్పి, నువ్వు ప్రశ్నించకపోతే నాకు భయం ఉండదు ప్రభువా, భయభక్తులు లేకుండా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను నేను, అద్దు పొద్దు ఉండదు నా జీవితానికి. ఇలాంటి ప్రశ్నించే న్యాయాధికారి అయినందుకాయ నీకు వందనాలు, స్తోత్రములని ప్రతి ఉదయాన్నే మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతించాలి. న్యాయాధిపతివై ఉండి నా జీవితంలో జడ్జిమెంట్స్ ను డెలివర్ చేసే దేవుడు, నీకు వందనాలు అని దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, అలాగే శాపమును విధించేవాడవు నీవు, నీకు వందనాలు అని దేవుని స్తుతించాలి. అలాగే నేను తలదించుకునే స్థితి నా జీవితంలో రాకుండా నా అవమానమును కప్పివేసే దేవుడవు నీవు, నీకు వందనాలు అని దేవుని స్తుతించాలి. అలాగే నాకు ఏ ఆశీర్వాదము నేను ఇప్పుడు పొందుకుంటే అది నాకు మంచిదో ఎరిగి, ఏ ఆశీర్వాదమును నేను పొందుకుంటే అది నాకు కీడవుతుందో ఎరిగిన దేవుడవు. అలాంటి బౌండరీని, సరిహద్దును అమలు చేసావు నా జీవితంలో. అందుకై నీకు స్తోత్రము అని దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు రీతిగా ప్రభువుని మనం స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తాం.